తాండూరు ఎస్ఐఆర్ కన్వీనర్గా కరణం పురుషోత్తమరావు. తాండూరు ఎస్ఐఆర్ కన్వీనర్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరణం పురుషోత్తమరావును కన్వీనర్గా నియమించినట్లు కుయ్యని మనోహర్ రెడ్డి తెలియజేశారు. ఎస్ఐఆర్ సాకుతో కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కై లక్షలాది మంది ఓటర్లను ఓటర్ లిస్టుల నుంచి తొలగించి ఓటు హక్కు లేకుండా చేసి కుట్ర కుతంత్రాలతో మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని కుట్రలను వమ్ము చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను పకడ్బందీగా మనం ఎస్ఐఆర్ చేయాల్సిన అవసరం ఉందని దీనికి ఇన్ఛార్జ్గా మన కరణం పురుషోత్తమరావు గారిని నియమించినట్టు బుయ్యని మనోహర్ రెడ్డి తెలియజేశారు. 2-3 రాష్ట్రాలు ఏ విధంగా అయితే పార్టీలు ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీలు అనుకూలంగా ఏ విధంగా తీసుకున్నాం అనిపిస్తున్నారు. ఓట్లు అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం. ఎస్ఐఆర్ ద్వారా కొన్ని ఓట్లని తొలగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కుట్ర పడుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈ రోజు ఇప్పటికే బిఎల్ఏలను అలర్ట్ చేయడం జరిగింది. బిఎల్ఏలతో పాటు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఎస్ఐఆర్ కు సీనియర్ నాయకుడు వాళ్ళందరూ కూడా పెద్దలు లాంటి వారు కరణం పురుషోత్తమరావు గారిని ఎస్ఐఆర్ కు నియోజకవర్గ కన్వీనర్ గా ఈరోజు నియమించడం జరుగుతూ ఉన్నది. మా బిఎల్ఏలో కానివ్వండి, టౌన్ లో ఉన్నటువంటి మా కౌన్సిలర్లు కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా సర్పంచ్లు కానివ్వండి, సుప్రీంకోర్టు వరకు కూడా కొట్లాడే శక్తి ఉన్నది మా పురుషోత్తమరావు గారికి. అందుకే చాలా ఆలోచన చేసి పురుషోత్తమరావు ఇతర సరిపోతుందని చెప్పి ఈ రోజు తన కన్వీనర్గా ఎవరు అడిగినా చాలా బాగుంటుందని చెప్పి ఏకగ్గా ఉందా తనని ఎన్నుకోవడం జరిగింది. తన సేవలు ఖచ్చితంగా తన 24 hours 24 గంటలు 24/7 ఎక్కడ ప్రజాసేవ అంటే చాలా ఇష్టం. ఒక కష్టం చేసేటువంటి వ్యక్తి కనుక పిఏలో కానీ సర్పంచ్ కానీ ఎక్కడ ఇష్యూ వచ్చిన అధికారులు స్పందించకుండా తక్షణమే తన నోటీస్ కు ఈరోజు పురుషోత్తమరావు గారు నోటీస్ తీసుకొచ్చినట్లయితే తను స్పందించి ఎంబడే మీరు ఏ గ్రామానికి దరిచేసామన్నా ఇమ్మీడియట్ వచ్చేస్తాడు. తనతో పాటు అందరినీ కొంతమంది సభ్యులను కూడా నియమించడం జరిగింది. తర్వాత సభ్యులందరితో తను ఒకసారి సమావేశమైనప్పుడు మనకి చెప్తాను. నేను పురుషోత్తమరావుని అభినందించి మన తాండూరు నియోజకవర్గంలో ఏ ఒక్క నిజమైనటువంటి అభివృద్ధి ఇబ్బంది కాకుండా చూడాలి, అధికారులు కూడా సహకరించాలని చెప్పి అన్నగారు కూడా 2 నిమిషాలు. ఎస్ఐఆర్ అనేది నడుస్తూ ఉంది. ఎస్ఐఆర్ లో సరైనటువంటి అర్హులని తొలగించడం వల్ల కొన్ని రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు అనేటువంటి రోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎస్ఐఆర్ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తాండూరు నియోజకవర్గ మనోహర్ రెడ్డి గారు శాసనసభ్యులు, తాండూరులో కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్యే గారికి నన్ను నియమించినందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్ననే మనము లాస్ట్ మంతే తాండూరు నియోజకవర్గంలో 269 బూతులు ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్. పోలింగ్ స్టేషన్ లో కూడా బిఎల్ఏలు కూడా పార్టీల వారిగా నియమించినటువంటి సందర్భంలోన మన గౌరవ శాసనసభ్యులు 269 బిఎల్ఏలు కూడా నియమించడం జరిగింది. వారితో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి బిఎల్ఓలు, వార్డులో ఉన్నటువంటి బిఎల్ఓతోని అనుసంధానం చేసుకొని సమన్వయం కోఆర్డినేట్ చేసుకొని మన దగ్గర ఫామ్ నెంబర్ 6 కొత్తగా ఓటర్లు నామోదు చేయడం కానీ, యువతకు ఎవరైతే 15 సంవత్సరాలు పూర్తి అయ్యారో వాళ్ళందరినీ కూడా సబ్జెక్ట్ నామోదు చేయడం ఓటర్లుగా. తర్వాత ఫామ్ నెంబర్ 7 లో ఏదైనా అవకతవకలు ఉంటే
తప్పులు పడ్డా కానీ మరి వాటిని తొలగించడం కానీ, ఫామ్ నంబర్ 8 లో కూడా మరి ఏమైనా తొలగించేది ఉంటే మొత్తం 6-7 ఫామ్స్ కూడా అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. బిఎల్ఏలకు, గ్రామ సర్పంచులకు, కౌన్సిలర్లకు కూడా. మరి ఇంతకిన మొదలే మరి మన తెలంగాణలో కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 5వ తేదీ నాడు మరి పెద్ద ఎత్తున కూడా మీటింగ్ జరపబోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం గారి, ఎలక్షన్ కమిషన్. అదేవిధంగా 25వ తేదీ నుండి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ కాబోతా ఉంది. కాబట్టి ప్రెస్ వాళ్ళు, అదేవిధంగా మీడియా ఎలక్ట్రానిక్ వాళ్ళు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం ఏదైతే టాస్క్ ఇచ్చిందో దీన్ని మనం సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా, సహకరించాల్సిందిగా కోరుకుంటూ, చిన్న ఉదాహరణ, దాదాపుగా 2018లో అందుకే పూర్వము కోపట్ గ్రామంలో 5 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. 175, 176, 177, 178, 179. అందులో 175, 76 కోకట్ ఉంటే 176, 77, 78, 79 రాజీవ్ గురుకల్ప ఇందిరమ్మ కాలనీ ఉన్నాయి. కానీ దాదాపుగా 600 ఓటర్స్ ఈ రోజైతే కూడా రాజీవ్ గురుకల్ప ఇందిరమ్మ కాలనీలోనే ఉన్నాయి కోకట్ వాళ్ళు. మరి కోకట్ వాళ్ళు వచ్చేసేసి గ్రామ పంచాయతీలు సపరేట్ ఉన్నా, ఇక్కడ ఏదైతే మన ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్ వచ్చేలోగా 600 మంది ఇందిరమ్మ కాలనీలో పోయి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజీవ్ గురికి అనుకుంటూ కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నో సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా, ఎలక్షన్ కమిషన్ తీసుకొని వచ్చినా, కలెక్టర్ తీసుకుని వచ్చిన ఏది కూడా మార్చలేకపోయిండ్రు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బస్సుల మీద బాంబే నాయకుడు కొత్త గ్రామ పంచాయతీ అయిపోయినప్పుడు కూడా అక్కడ లాంటి ఓటర్లు కూడా మళ్ళీ ఇందిరమ్మ కాలనీలో రాజీవ్ కల్పలో మరి ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క ఓటర్ మ్యాపింగ్ చేసేటప్పుడు మనం అందరం డిఏలు కానీ డిఏలతోని మనం సమన్వయం చేసుకొని ఓటర్లు ఏవైతే నిజమైన అర్హులున్నారో వాళ్ళందరినీ కూడా తొలగించబడకుండా మనం చూడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ప్రత్యేకంగా మరి ఎందుకంటే మొన్ననే ఈ యొక్క మరి బీజేపీ ప్రభుత్వము మరి ఏదైతే ఎలక్షన్ కమిషన్ తమ యొక్క ఆధీనంలో పెట్టుకుని అక్షిణ్యంగా చూసిండ్రు. దాదాపుగా 90 లక్షల ఓట్లు కూడా తొలగించడం జరిగింది అక్రమంగా. వలసాంధ్రాలు అంటారు, లేకపోతే ఇంకేదో డబల్ ఓట్లు అంటారు. ఆ విధంగా అదేవిధంగా బీహార్ లో కూడా దాదాపుగా 50 లక్షల ఓట్లు కూడా తీయడం జరిగింది. ఇప్పుడే మన గౌరవ శాసనం చెప్పినట్లు ఢిల్లీలో కూడా ఓటర్లని తీసివేయడం వల్ల కూడా ప్రభుత్వాలు కూడా రానటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయినటువంటి ఎంపీలు కానీ ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన తాండూరు నియోజకవర్గంలో దాదాపుగా మరి 2,30,000 వరకు 35,000 వరకు ఓటర్లు ఉన్నాయి. కాబట్టి చనిపోతే కూడా ఇంకా తీయలేదు. మరి అదేవిధంగా మరి అవతల 200 ఉంటాయి ఓట్లు, అది కోకట్ తాండూరు టౌన్ లో ఉంటుందంటే కుదరదు. కాబట్టి మరి ఏదైతే పబ్లిక్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం మనకు ఒకటే ఓటు ఉండాలి ఎక్కడ ఉండండి భారతదేశంలో. కావాలంటే చేంజ్ చేసుకునే ట్రాన్స్ఫర్ చేసి అధికారం ఉన్నది. కాబట్టి ఇది ప్రక్రియ ఉంది. కాబట్టి దీన్ని మనమందరం కూడా సహకరించేసి తాండూరు నియోజకవర్గంలోనే వికారాబాద్ జిల్లాలోనే కాకుండా మరి యొక్క తెలంగాణలోనే ఫస్ట్ వచ్చే విధంగా అందరికి న్యాయం జరిగే విధంగా అర్హులందరికీ ఓటర్లు మరి నామోదా మన మాస్టర్లు ఉండే విధంగా అర్హులందరూ కూడా కొత్త వాళ్ళని కూడా మరి ఎన్రోల్మెంట్ చేసే విధంగా, అదేవిధంగా యువత కూడా 18 ఏళ్ళ కంప్లీట్ అయిపోయిందో వార్డు వారిగా మనం అందరం కూడా కొత్త వాళ్ళని కూడా ఫామ్ నెంబర్ 6 ఇచ్చి నామినేట్ మనం ఎన్రోల్మెంట్ చేసినట్టయితే మనకు కూడా ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది. మనం కూడా మరి ఓటర్లను కూడా నామోదు చేసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియని మనం అందరం కూడా సహకరించి నాకు ఈ యొక్క ఎమ్మెల్యే గారు టాస్క్ ఇచ్చారు, దాన్ని బాధ్యతగా వహించి అందుబాటులో ఉండి తప్పకుండా సక్సెస్ చేస్తానని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న గారు. మరొకసారి శుభాకాంక్షలు జరుపుకుంటా దీన్ని సక్సెస్ఫుల్ చేసి నిజమైనటువంటి ఓటర్లకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఫుల్ టైం వాళ్ళకి అందుబాటులో ఉండాలని థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్.